మనం దేవుడిని పట్టుకున్న వారం అయితే కొంతమందికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎలాంటి వారమో మన పక్షం ప్రూవ్ చేసేవారు ఎవరు చెప్పాలి? దేవుడు. అంటారు అన్నివ్వండి, నిందేస్తారు ఏనివ్వండి, ఎన్నో మాట్లాడతారు అన్నివ్వండి. కొంతమందికి సమాధానాలు చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని సమాధానాలు చెప్తే బురద మీద పడ్డదనుకోండి, ఆ మీద పడినప్పుడు దాన్ని అలా వదిలేయాలి. అలా వదిలిన తర్వాత ఎండిపోయిన తర్వాత అదే రాలిపోద్ది. అలా పడిన తర్వాత దాన్ని అలా రాలిపోనివ్వకుండా అది ఇలా పట్టుకుని అలా రుద్దుతున్నాం అనుకోండి, ఏమవుద్దండి? మనకి ఇంకా పెద్ద. డౌన్లోడ్ షేర్ చాట్. బైబిల్ చదవడానికే టైం లేనంత బిజీగా జీవితం ఉంటే ఆ బతుకు సరైన బతుకు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం లేనంత బిజీగా జీవితం ఉంటే ఆ జీవితం చెత్త జీవితం. ప్రార్థనకు టైం లేకపోవడం ఏంటి? డౌన్లోడ్ షేర్ చాట్. నిజంగా నువ్వు దేవుని రక్తములో కడగబడిన వాక్యానుసారమైన బిడ్డవైతే దేవుడు తర్వాత నీ భర్తకే నువ్వు విలువివ్వాలి. నేను ఒక్క మాట చెబుతున్నాను, వినండి. ఎప్పుడైనా మా బూటల్ని పాస్టర్ గారిని భోజనానికి పిలిస్తే మాకు 2 గుడ్లు వేసి నీ భర్తకు 1 గుడ్డు వేస్తే నేను కానీ చూస్తే ఆ మనిషిని ఖచ్చితంగా అక్కడే పళ్ళు రాలగొట్టినట్లు మాట్లాడతాను. ఎవ్వరు కూడా నీ భర్త కంటే ఎక్కువ కాదు. నీకు అర్థమవుతుంది? మనుషుల్లో ఎవ్వడు కూడా నీ భర్త కంటే ఎక్కువైన వాడు కాదు. నిన్ను భరించేవాడు, నిన్ను సహించేవాడు, నీ కష్ట సుఖాలలో పాల్గొనేటువంటి వాడు, నీ కొరకు నీ పిల్లల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాడు నీ భర్త. ఆ భర్తకి 2వ స్థానం నువ్వు ఎక్కడైనా ఇచ్చావంటే మనుషులలో నువ్వు వాక్యానుసారమైన పవిత్ర స్త్రీవి కానే కాదు. మీరు ఏమన్నా అనుకోండి, ఏమంటారు? నువ్వు నిజముగా నువ్వు పవిత్రమైన వాక్యానుసారమైన స్త్రీవైతే డౌన్లోడ్ షేర్ చాట్. మీకు మాట చెప్పినా మీరు నమ్మండి, నమ్మకపోండి. నాకు కేవలం బైబిల్ చదువుకోవడానికి టైం దొరకట్లేదు, నా ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నాను. మీరు నమ్మండి, నమ్మండి. నాకు పగలంతా డ్యూటీ, నైట్ అంతా మీటింగ్ ఉంటుంది, నాకు చదువుకోవడానికి టైం ఉంటుంది. నేను ప్రజలతో మాట్లాడడం కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడాలిగా. ఆ మాట్లాడే సమయం దొరకట్లేదు. అక్కడ ఎక్కడ పోతుంది ఆ సమయం అంటే ఎని తిరిగి చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న ముద్రే తప్ప నాకు బైబిల్ చదవడానికి నాకు పెద్ద ప్రశ్న అవుతుంది. నాకు అది మీకు కసి రావాలని నన్నే ఉదాహరణ పెట్టి చెబుతున్నాను. బైబిల్ చదవలేని బద్ధకస్తులకి దేవుడు జవాబు ఇవ్వడు. డౌన్లోడ్ షేర్ చాట్. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు అనుకునే రీతిగా వెనుక శత్రువులు వస్తారు. అయితే సుమారు వాళ్ళు ఇంచుమించు 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పిల్లలేమి, యుద్ధ వీరులేమి, 6 లక్షల మంది పైగా యుద్ధం చేసే పురుషులు ఉన్నారు వాళ్ళలో, స్తోత్రం కలుగునుగా. అని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళు విడుదల పొందిన తర్వాత మళ్ళా శత్రువు వెనకబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మేము చనిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మోషేతో పలుకుతా ఉన్నారు, అయ్యా ఎందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చావు, ఎందుకు మమ్మల్ని